ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అన్ని మొబైల్స్లో ఉండే ఈ ఏరోప్లేన్ మోడ్ యొక్క సీక్రెట్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. దీన్ని మనం ఫ్లైట్ మోడ్ అని కూడా అంటాం. సో ఈ వీడియోలో దీన్ని ఒక సీక్రెట్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. వీడియో అనేది ఎన్ని వరకు ఫాలో అవ్వండి అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేశారంటే ఈజీగా మన టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు లైక్ చేశారంటే ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే ముందుగా అసలు ఈ సీక్రెట్ ట్రిక్ ఏంటి అనేది చెప్తాను. ఫ్లైట్ మోడ్ ద్వారా సీక్రెట్ ట్రిక్ ఏంటి అనేది. సో ఇక్కడ చూడవచ్చు, నేను ఫ్లైట్ మోడ్ అనేది ఆన్ చేశాను. సో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి నేను డేటా అనేది ఆన్ చేసి ఇక్కడ నేను ఇంటర్నెట్ అనేది యూజ్ చేయగలుగుతున్నాను. సో ఫ్లైట్ మోడ్లో కూడా నేను ఇంటర్నెట్ అనేది యూజ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ చూడొచ్చు, నాకు ఇంటర్నెట్ స్లో ఉంది, కాకపోతే ఇక్కడ లోడ్ అనేది అవుతుంది. చూడొచ్చు, నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ ట్రెండింగ్ పేజ్ కూడా ఓపెన్ చేసి చూస్తాను మీకోసం. సో ట్రెండింగ్ పేజ్లో నేను రీలోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్రెండింగ్ పేజ్ కూడా వచ్చింది. ఈ విధంగా మనం ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్లైట్ మోడ్లో. సో ఇక్కడ నేను వీడియో అనేది ప్లే చేస్తున్నాను. సో చూడొచ్చు, మనకు వీడియో అనేది కూడా ప్లే అవుతుంది. ఫ్లైట్ మోడ్లో ఉంది. ఇంటర్నెట్ అనేది మనకు యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట. అంటే మనం ఫ్లైట్ మోడ్లో కూడా ఏ విధంగా ఇంటర్నెట్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇలా మనం ఫ్లైట్ మోడ్లో ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా మీరు నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఫ్లైట్ మోడ్ ఆఫ్ చేస్తాను అండ్ అలాగే ఇంటర్నెట్ కూడా ఆఫ్ చేస్తాను. సో ఆఫ్ చేసి మళ్ళీ ఏ విధంగా చేయాలనేది చూసాను. సో దానికోసం ఏం లేదు, మీ డయల్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ *#*#4636 ## అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్ అయితే. సో ఇక్కడ మనం ఫోన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఫోన్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్లైట్ మోడ్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. సో మీరు ఫ్లైట్ మోడ్ ఆన్లో పెట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ రేడియో పవర్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి. మీకు ఇది ఆఫ్లో ఉంటుంది అనమాట. దీన్ని ఆన్ చేయాలి మీరు అంతే. జస్ట్ ఇలా వన్ టైం ఇలా ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయగానే కొద్దిసేపటికి ఇది ఆన్ అవుతుంది. సో ఆన్ అయిన తర్వాత ఇక్కడ డేటా చూడవచ్చు, డేటా అనేది రన్ అవుతుంది మనకు కనిపిస్తుంది ఈ విధంగా. అంటే దీనికి అర్థం ఏంటంటే మనకు ఫ్లైట్ మోడ్లో డేటా అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూపిస్తాను డేటా అనేది వస్తుందా రావట్లేదా అనేది కూడా. మళ్ళీ ఏం లేదు, ఇక్కడ యూట్యూబ్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తే నో ఇంటర్నెట్ కనెక్షన్ అని చూపిస్తుంది. ఇక్కడ డేటా ఆన్ చేయలేదు. సో డేటా ఆన్ చేస్తున్నాను. సో డేటా ఆన్ చేయగానే చూడవచ్చు ఈ విధంగా మనకు ఫ్లైట్ మోడ్లోనే ఇంటర్నెట్ అనేది మళ్ళీ వస్తుంది. ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, మామూలుగా మనం ఇంటర్నెట్ యూజ్ చేసిన దానికంటే ఇక్కడ ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటే నాకైతే కొంచెం డిఫరెంట్ అనేది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎక్కువ స్పీడ్లో లోడ్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ స్పీడ్ అనేది వస్తుందా లేదంటే అంతే స్పీడ్లో వస్తుందా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. సో డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.